అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలుగా అలరిస్తున్న ఈ షో మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ షోకి సంబంధించి ఆదివారం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టెన్షన్తో టీవీలకు అతుక్కుపోతారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్కతో పాటు శేఖర్ బాషా, అభయ్, సోనియా, ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్ తదితరులు ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస్లో 9 మంది మిగిలారు. అందులో ఈ వారం నామినేషన్స్లో 8 మంది ఉండగా ఎలిమినేషన్స్ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉందని బిగ్ బాస్ తెలిపారు. దీంతో శనివారం నాడు హౌస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన తేజ ఈ వారం నామినేషన్స్లో ఉండగా తక్కువ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నారు. మరోవైపు పృథ్వీ ఈ రోజు ఎలిమినేట్ అవ్వనున్నట్లు సమాచారం. అయితే హౌస్ నుంచి బయటకు వెళ్లిన టేస్టీ తేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జర్నలిస్టుగా, పిఆర్ఓగా, నిర్మాతగా, నటుడిగా భిన్న రంగాల్లో దూసుకుపోతున్న సురేష్ కొండేటి తాజాగా మిస్టర్ అండ్ మిస్ ఐకానిక్ స్టార్ ఫ్యాషన్ షో 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30వ తేదీన హైదరాబాద్ బేగంపేట కంట్రీ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సంచారి టీవీ సమర్పణలో నిర్వహించారు. మిర్రర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన సురేష్ కొండేటి విన్నర్స్కి స్వయంగా అవార్డులు అందించారు. ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్లకు దూరమైన దీపిక పదుకొనే మళ్లీ కెమెరా ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీపికా పడుకోన్ జీవితం అంటే అనుభవాల సమాహారం. అందులో కొన్ని చేదుగా ఉంటే కొన్ని తీపిగా ఉంటాయి. ప్రస్తుతం
అమ్మగా తీయనైన అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక నటిగా నా బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఓవైపు కథలు కూడా వింటున్నా. కల్కి 2898 ఏడీ తర్వాత సౌత్ నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చాయి, కానీ నా స్థాయికి తగ్గట్టుగా అవి లేవు. అందుకే అంగీకరించలేదు. సరైన కథలు వస్తే తప్పకుండా మళ్ళీ సౌత్ సినిమాలో నటిస్తా అని తెలిపారు. చౌదరి గారు అన్న చెప్పండి అన్న, సురేష్ అన్న. కొంతమందికి నచ్చిన హీరోయిన్ ని పెట్టుకుంటారని మీరు ఇందాక నచ్చిన హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇలియాని అని ఫస్ట్ తేజ రిజెక్ట్ చేశారు. సో తర్వాత మీరు తేజ రిజెక్ట్ చేశారు. చాలా అప్డేటెడ్ ఉన్నారన్న మీరు. చాలా మెటీరియల్ ఉంది మీ దగ్గర. సో తన తేజ రిజెక్ట్ చేసిన ఇలియాని మీరు పెట్టుకుని ఆ అమ్మాయి ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోయిన్ గా ఆ రోజు ఆ టైంలో చాలా పాపులర్ గా చేశారు. సో అప్పుడు నేను ఒక కామా అన్న, నేను ఎవరిని అక్కడ ఏం విషయం లేని వాళ్ళని ఏం చేయలేను. నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. ఆ అమ్మాయి దగ్గర విషయం ఉంది. దేవుడు ఆ అమ్మాయికి రూపలావణ్యాలు ఇచ్చారు. దానిని నేను బయట ప్రపంచానికి తెలియజేశాను. అది మిగతా వాళ్ళు అప్పుడు గుర్తించలేకపోయారు, మీరు గుర్తించారు. అది ఆయన మళ్ళీ తేజ గారు కూడా 3 మంచి హీరోయిన్లు పరిచయం చేశాడు కదా. సదాని పరిచయం చేశారు, ఆ రేమాసేన్ పరిచయం చేశాడు, ఆ తర్వాత అదేంటి అనిత ఆసనందాన్ని పరిచయం చేశాడు. అవును, అదేం లేదు. ఆయనకి ఎందుకు అనిపించింది, నాకు వేరే రకంగా కనిపించింది, నేను చేశాను. ఇప్పుడు ఈ అమ్మాయి పర్టికులర్గా ఇందాక ఇంట్రొడ్యూసింగ్ వీడియోలు చూసినప్పుడు, అంతకుముందు హీరో చూసినప్పుడు బైక్ హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయి చేతిలో కూడా హెల్మెట్ పెట్టారు. బైక్ రేసింగ్ లాగా ఏదన్నా కాన్సెప్ట్ ఏదైనా ఉంటుందా ఈ సినిమా? అలాంటి ఆలోచన అసలు లేదన్నా. అంటే ఫోటో సెషన్ చేసినప్పుడు మల్టిపుల్ అంటే రకరకాల దుస్తుల్లో వేసి చూసుకోవటం అంటే ఎలా ఉంటుందని చూసుకోవడం. ఫోటో సెషన్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఏ దుస్తుల్లో ఎలా ఉంటున్నాడు అనేది చూసుకుని చెక్ చేసుకుంటాం అనమాట. వాటిల్లో బాగున్న దుస్తుల్లోంచి ఎక్కువ ఇందులో బాగా అడాప్టేషన్ ఉంటుంది ఈ అమ్మాయి బాడీకి అనుకుంటే వాటి మీద ఎక్కువ వెళ్తాం. ఫర్దర్గా సాంగ్స్లో కథలో ఒకటే వెళ్తాం. కథలో క్యారెక్టర్ బట్టి కథలో బట్టలు వేసుకుంటాం. సాంగ్స్లోనేమో వేరే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫోటో సెషన్ అందుకు చేస్తాం. సినిమాలో ఇది క్యారెక్టర్ ఫోటో సెషన్ కాదు. ఆ అమ్మాయి బాడీ ఏం అడాప్ట్ చేసుకుంటుంది, ఏమి యాక్సెప్టెన్సీ ఉంది అమ్మాయి బాడీలో. అమ్మాయి హైట్ ఉంటుంది కదా, మంచి లెగ్స్, మంచి బాడీ, అద్భుతంగా ఉందని ముందు చెప్పకుండా మిగతా ఎందుకని భయ్యా మీకు అద్భుతంగా ఉందంటే, ఒక అమ్మాయి అద్భుతంగా ఉందంటే పొగడతంలో తప్పులేదు. నేత్రానందం నోడుతోరదు అనేది దేవుడు ఇచ్చాడు. మిగతా పనులు ఏం చేయకూడదు. మీరు అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? అసలు మీరు చెప్పకలే అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? మీరు అద్భుతంగా ఉంది కాబట్టి అద్భుతంగా ఉంది కాబట్టి నా కళ్ళలో పడింది. అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయుకగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అయితే ఈ భామ తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొనగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. హాలీవుడ్ పాప్ సింగర్ దువా లిపా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కన్సర్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. శనివారం నిర్వహించిన ఆ కాన్సర్ట్కు బాలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. మహేష్ బాబు గారాల పట్టి సితారాతో పాటు అతడి భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఈ కాన్సర్ట్కు హాజరైంది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్లో నమ్రతతో పాటు సితారా కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక వీరితో పాటు గ్రీన్ కో ఎండి అనిల్ చలమశెట్టి భార్య కూడా ఈ కాన్సర్ట్లో చిందులు వేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. జబర్దస్త్ కమేడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ సినిమా ఇటీవలే విడుదలై ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో వీరకాశి వెళ్లి విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. వీరి వెంట మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. జబర్దస్త్ దంపతులు రాకింగ్ రాకేష్, సుజాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. మాజీ మంత్రి రోజా వీరి వెంట ఉన్నారు. అలాగే అలనాటి క్రేజీ హీరోయిన్ పెళ్లి సందడి సినిమా నటి రవలి కూడా వీరి వెంట ఉన్నారు. తమ కాశీ యాత్ర ఫోటోలను రాకింగ్ రాకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాశీలో కార్తీక మాస పర్వదినాన విజయోత్సవం. ఈ విజయం నిజంగానే ఆ జంగముడేసిన దారి. ఆ దారిలో మీ అందరి ఆశీర్వాదాలు, మీరిచ్చిన ప్రేమ వల్లనే నా సినిమా ఇంత విజయం కాగలిగింది. మీ అందరి ప్రేమ ఎప్పుడూ నా మీద ఇలానే ఉండాలని కోరుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని సర్వే జన సుఖినో భవంతు అని తన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు రాకింగ్ రాకేష్. ఇప్పుడు 5 ప్రెస్ మీట్లు అయినాయి. 5 ప్రెస్ మీట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ కింద అందరినీ సెలబ్రేట్ తీసుకొచ్చారు. మెయిన్ ఓపెనింగ్కి ఎవరు రావచ్చు, ప్లస్ ఈ మధ్య ట్రావెల్ బాలేబాబు గారితో ఎక్కువ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఫంక్షన్ లైట్లో. సో ఈ సినిమా గురించి ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విషయం బాలేబాబు గారు చెప్పారా? అందరికీ తెలుసండి ప్రాజెక్టు గురించి. అందరి యాక్సెప్టెన్స్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అతిథులు ఎవరు, ముఖ్య గెస్టులు ఎవరు ఏంటనేది మనం అనుకున్న ముహూర్తానికి అందరి యొక్క సమయానుకూలతలు కలిసినప్పుడే వాళ్ళు గెస్టుల కింద రావటం జరుగుద్ది. వాళ్ళకు టైం కలిసి రావాలి కదా.
ఇప్పుడు నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కొన్ని ప్రెస్ మీట్లు మీరే రావడం కుదరలేదు. ఎందుకు రావడం కుదరలేదంటే మరి నాకు తెలుసు కదా, ఫ్రెండ్ కదా, ప్రభు రావడం కుదరలేదు కదా. ఇది ప్రెస్ మీట్కి వచ్చాడు, మిగతా ప్రెస్ మీట్లు రాలేకపోయాడు కదా, ఆయన ఫ్రెండే కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్, మద్రాసు నుంచి ఫ్రెండ్ ఆయన. సో అది కుదరదు. అది ప్రేమ ఉండటం వేరును, మంచితనం ఉండటం వేరు, రిలేషన్షిప్ ఉండటం వేరు, గెస్ట్లుగా రావటం కుదరటం వేరు, కుదరకపోవటం వేరు. కుమారి 21F మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది హెబ్బా పటేల్. ఈ ముంబై భామ ఆ తర్వాత నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మాత్రం ఈ భామ నటిస్తున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే హనీమూన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థ ట్రెండింగ్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి. తాజాగా ఇదే లైన్లో వెళ్తుంది సందేహం. ఊరికి ఉత్తరాన ఫేమ్ సతీష్ పరంవేద డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో మంచి స్పందన రాబట్టుకోగా థ్రిల్లింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ రీసెంట్గా ఈటీవీ విన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం విడుదలైన సినిమాల్లో సందేహం ముందు వరుసలో నిలిచి ట్రెండింగ్ అవుతుంది. విష్ణువర్షిణి క్రియేషన్స్ బ్యానర్పై సత్యనారాయణ తెరకెక్కించిన ఈ మూవీలో శ్వేతావర్మ, రాశిఖా శెట్టి, సుభశ్రీ రాయ్గురు, శ్రీనివాస భోగిరెడ్డి, సుందరరావు పర్చాస్, చంద్రశేఖరరావు ఇతర కీ రోల్స్ పోషించారు. ప్రేమ, నమ్మకం, షాకింగ్ ట్విస్టుల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగాడు నితిన్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడా అని చూస్తుంటే దాదాపు 7 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత ఇష్క్ సినిమాతో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ కుర్ర హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే గుండె జారి గల్లంతైందే, హార్ట్ అటాక్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కావడంతో నితిన్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2 ఫ్లాప్లు వచ్చినా ఆతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కేశాడు. తనను మళ్లీ ఫామ్లోకి తీసుకొచ్చిన ఇష్క్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నితిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా చూడటానికి సుదర్శన్ థియేటర్కు వచ్చిన నితిన్ సినిమా చూస్తూ అభిమానులతో కలిసి చిందులేశాడు. ఈ సినిమాలోని పాటలకు నితిన్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అది ఒక్కొక్కరికి ఒక టైం నడుస్తుంది. ఆ టైంలో ఫుల్ సింగర్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరు దర్శకుడిగా చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్కి, ఇప్పుడు వస్తున్న దర్శకులు, ఇప్పుడు వస్తున్న సినిమాలకి ప్రతి వారం మనం కలిసి సినిమాలు చూస్తాం, రెగ్యులర్గా వచ్చేవారు చూస్తారు. అయితే దాని గురించి మీలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలు పెట్టారు అంటే? కాదన్నా, ఇది మన ఇద్దరం తమ్ముడు అన్నతమ్ముడు లాంటి వాళ్ళం. నేను ముద్దుగా సోహన్ బాబుని పిలుస్తుంటాను. మిమ్మల్ని అడగచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమో అనుకోకండి. ఎప్పుడు మాలాంటి వాళ్ళు అడుగుతారు ఏంటనేది ఈ క్వశ్చన్. కాదు, గ్యాప్ వస్తే అప్డేటెడ్ అవుట్డేటెడ్ అనేది లేదన్నా. నేను అదే దాని గురించి ఆల్రెడీ ఆన్సర్ చెప్పున్నాను. అంటే మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లు రాలేదు. అయితే ఏంటంటే నేను 84లో 83లో మద్రాసు వెళ్ళాను, 84లో సినిమా ఫీల్డ్ జాయిన్ అయ్యాను, 98లో డైరెక్షన్ చేశాను. మరి హిట్లు ఇచ్చాక వరుసగా 6 హిట్లు, 13 ఏళ్ళ తర్వాత డైరెక్షన్ చేశాను. అవుట్డేటెడా? మరి నేను మద్రాసు వెళ్ళాను, గుడివాడ నుంచి వెళ్ళి మద్రాసు వెళ్ళాను, వేరే స్టేటే వెళ్ళాను. అవుట్డేటెడా? దూరంగా ఉన్నాగా సొసైటీకి, సంఘానికి. ఓకేనా? అది కాదు, నీకు జిజ్ఞాస ఎంత ఉంది, క్యూరియాసిటీ ఎంత ఉంది, నువ్వు అప్డేటెడ్గా అవటం కోసం నువ్వేమేమి, ఎంతసేపు నీ క్యూరియాసిటీ ఎంతసేపు, నువ్వు చదివి నీ సబ్జెక్ట్ పట్ల నీకు ఎంత అవగాహన ఉంది, ఎంత అవగాహన అప్డేట్ అవుతున్నావు డైలీ అనే దాని మీదే ఉంది. దాని గురించి అడిగా. దాని గురించి అది చూస్తున్నారా మీరు? మీ మధ్యలో ఉంటున్నాను కదా, మీరున్నా రాకపోయినా, మీరు బద్ధంగా వచ్చినా నేను ముందే ఉంటా కదా. అవునా కదా? తర్వాత మీరు ఎంత అప్డేట్ అవుతున్నారు మీ రంగంలో అనేది అడగాలనే కోరిక ఉన్నా కూడా అడగం. ఎందుకంటే నువ్వు నా మిత్రుడు కాబట్టి నేను అడగను. నేను ఆ మిగతా వాళ్ళు నా మిత్రులు కాదు కాబట్టి వాళ్ళని అడగను. లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నేను రౌడీనే మూవీ షూటింగ్ క్లిప్పింగ్ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో 10 కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్ని లక్ష్యంగా చేసుకుని నయనతార బహిరంగ లేఖను విడుదల చేస్తుంది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విషయంపై ఇప్పటికే కోలీవుడ్ 2 గ్రూపులుగా విడిపోయి కొందరు నయన్కు సపోర్ట్ చేస్తూ ఉండగా మరికొందరు ధనుష్కి మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా నుంచి వైదొలిగినట్లు తెలుస్తుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార భర్త విఘ్నేష్ మాట్లాడుతూ అజిత్ సినిమా ఎంతవాడుగాని సినిమా కోసం తాను పాటలు రాశానని, అయితే అజిత్ నేను రౌడీనే సినిమా చూసి తనను మెచ్చుకున్నారని తెలిపాడు. అయితే నేను రౌడీనే విడుదల కావడానికి ముందే ఎంతవాడుగాని విడుదల కావడంతో అజిత్ ఎలా నీ సినిమా చూస్తాడు, అబద్ధాలు చెబుతున్నామంటూ నెటిజన్లు విఘ్నేష్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేష్కి లేదని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ గోల భరించని విఘ్నేష్ సోషల్ మీడియా నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం నుంచి సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ 2 ఎంపోరాన్ అనే టైటిల్తో ఈ సినిమా రానుండగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందని సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. మూవీ షూటింగ్ ఈరోజు ఉదయం 5:35 మలంపూచ రిజర్వాయర్ ఒడ్డున కంప్లీట్ అయిందని, సినిమాని కూడా మార్చి 27, 2025 విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన వ్యవహారంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు 2 సార్లు నోటీసులు పంపినప్పటికీ విచారణకు వెళ్లలేదు వర్మ. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదు, చట్టాన్ని గౌరవిస్తా. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్లోకి కాలే పెట్టలేదంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. తాజాగా మీడియాతో వర్మ మాట్లాడుతూ, నేను పారిపోలేదు, హైదరాబాద్లో నీ డెన్లో ఉన్నా, నాపై 5 కేసులు పెట్టడం వెనుక కుట్రుంది. నా రిప్లైపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానన్నాడు. అరెస్ట్ చేస్తారనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసా, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ట్వీట్లు పెట్టా. నా ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. కన్నడలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకరు ధ్రువ సర్జా. ఇటీవలే మార్టిన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా మరో సినిమాతో అందరినీ పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి మాత్రం హీరోగా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. ధ్రువ సర్జా సమర్పిస్తున్న తాజా ప్రాజెక్ట్ కోరా. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో సునామీ కిటి, చరిష్మా పి మూర్తి లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. హీరో ముఖంపై ఘాట్లతో సీరియస్గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. వరటాశ్రీ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మరియు రత్నమ్మ మూవీస్ పతాకాలపై డాక్టర్ ఏబి నందిని, ఏఎన్ బాలాజీ, పి మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి మారుతి డైరెక్షన్లో నటిస్తున్న రాజాసాబ్. హర్రర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్తో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాలవిక మోహనన్, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తెలుగులో తొలి సినిమాని ప్రభాస్తో చేయడం పట్ల చాలా ఎగ్జైటింగ్గా లోనవుతుంది మాలవిక. తాజాగా మీడియాతో చేసిన చిట్చాట్లో రాజాసాబ్ గురించి ఆసక్తికర వార్త షేర్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది. రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది నా తెలుగు డెబ్యూ సినిమా. అంతేకాదు ఇది నా ఫేవరెట్ హీరో ప్రభాస్ సినిమా. రాజాసాబ్ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పింది. తాజా టాక్ ప్రకారం రాజాసాబ్లో పాట పెండింగ్లో ఉండగా 2024 ముగిసేలోపు ఇటలీలో షూట్ పూర్తి చేయనున్నారట. మొత్తానికి రాజాసాబ్ ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. భక్తుల కొంగు బంగారమైన కొండగట్టు అంజనను టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీకాంత్కు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం వేద పండితులు నటుడికి ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు వేములవాడ రాజన్నను శ్రీకాంత్ వేకువజామునే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక శ్రీకాంత్ కొండగట్టుకు రావడంతో అతన్ని చూడ్డానికి భక్తులు ఏకపడ్డారు.
తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది కా చిత్రం. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజిత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణారెడ్డి భారీ బడ్జెట్తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడమే కాకుండా 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో కా ప్రస్తుతం రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్లో కిరణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్తో పాటు ఓటీటీలో కూడా మంచి టాక్తో ఈ సినిమా నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ కాకపోతే సినిమాలు మానేస్తా అన్నారు. నిజంగానే అదే చేసేవారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కిరణ్ సమాధానమిస్తూ, నేను మాట మీద నిలబడే మనిషిని. ఈ సినిమా ఫ్లాప్ అయి ఉంటే ఖచ్చితంగా సినిమాలు వదిలేసి వెళ్లేవాడిని అంటూ కిరణ్ చెప్పుకొచ్చారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. 2021లో విడుదలైన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి నేడు ఫీలింగ్స్ సాంగ్ విడుదల కావడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా, శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదాస తమ స్వరాన్ని జోడించి ఈ పాటను పాడటం జరిగింది. నట సామ్రాట్ లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం శ్రీ సీతారామజననం 80 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో అత్యంత పిన్న వయస్కుడైన తొలి కథానాయకుడిగా చరిత్ర సృష్టించారు ఏఎన్ఆర్. తొలి చిత్రంతోనే కథానాయకునిగా శ్రీరాముని పాత్ర ధరించిన ఏకైక నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్యాలని ఏఎన్ఆర్ సొంతంగా పాడారు. 80 ఏళ్ల క్రితం శ్రీ సీతారామజననం చిత్రంతో కథానాయకుడిగా వెండితెరపై ప్రారంభమైన అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రయాణం కోట్లాది మంది హృదయాలను హత్తుకుంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఏఎన్ఆర్ అసమానమైన వారసత్వం ప్రకాశిస్తూనే ఉంది. అందరి హృదయాలను తాకుతూ తరతరాలుగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది. ఏఎన్ఆర్ సినీ ప్రస్థానం భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో లిఖించి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కన్నడంతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్లో నటించారు. కన్నడంలో ఏరెండ్లతు, ఏటీఎం, జాక్పాట్, అపార్ట్మెంట్ టు మర్డర్, వంతన చిత్రాల్లో నటించింది. బ్రహ్మగతంతు, నినితలే తదితర టీవీ సీరియల్స్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనూ పలు సీరియల్స్ చేస్తుంది. శోభిత 2 ఏళ్ల కిందట పెళ్లి చేసుకుని స్థిరపడింది. ఆదివారం గచ్చిబౌలిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సలాం. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. లాల్ సలాం ఈ ఏడాది ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య గ్రాండ్గా విడుదల కాగా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లోకి వచ్చి 9 నెలలు దాటిన ఓటీటీ డెబ్యూ విషయంలో మాత్రం డైలమా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే టీవీలో సందడి చేసేందుకు రెడీ అయింది లాల్ సలాం. అయితే ఈ మూవీ 2 ఛానళ్లలో సందడి చేయనుండటం విశేషం. లాల్ సలాం హిందీ వర్షన్ జీ సినిమాలో డిసెంబర్ 14 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ కానుండగా, జీటీవీలో డిసెంబర్ 15న సాయంత్రం 4 గంటలకు ప్రీమియర్ కానుంది. అయితే ఈ మూవీ తెలుగు, తమిళ వర్షన్లకు సంబంధించిన టీవీ ప్రీమియర్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఓవైపు హీరోగా, మరోవైపు డైరెక్టర్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టార్ యాక్టర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడాయ్. DD4గా వస్తున్న ఈ చిత్రాన్ని ఆకాష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి లాంచ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టెంట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో ధనుష్ లుక్ ఎలా ఉండబోతుందో తెలియజేసే వీడియో ఒకటి ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. ధనుష్ క్లీన్ షేవ్తో గ్లామరస్గా కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత
తర్వాత మళ్ళీ యంగ్ లుక్లోకి మారిపోతున్నాడు అంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్స్, ఫాలోవర్స్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.